నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి అమానుషమని పర్యాటకులను కాల్చి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల పట్టణంలోని ముకరం చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమాయకమైన ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం బాధాకరమన్నారు. భారతదేశ ప్రతిష్టను దిగజేర్చడానికి ఉగ్రవాదులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. మరొకటి లేదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతిని వెలిపించే సందర్భాల్లో మనం ఎంత ఈ రకంగా ఇవాళ దేశంలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి క్యాండిడేట్స్ రాలి కానీ వారిని ఉరిదీసే దిశగా భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠతోటి కోరుతున్న సందర్భంలో ఇంటెలిజెన్స్ కూడా పకడ్బందీగా ఏ గుహలున్నా ఏ మూలున్నా ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని ఏమాత్రం దానికి ఏదో సమయం తీసుకోకుండా తక్షణమే ఉరిదీసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాపం ఇంతమంది చనిపోయిన సందర్భంలో భారత ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దిశగా కుటుంబంలో పెద్దకు కోల్పోయిన కుటుంబాల పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఒక దిక్కుగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అమానుషమని పర్యాటకులను కాల్చి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మందమరి వాకర్స సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కార్మిక వాడల్లో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అమాయకమైన ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం బాధాకరమన్నారు. భారతదేశ ప్రతిష్టను దిగజేర్చడానికి ఉగ్రవాదులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నాం. ఈ యొక్క ముష్కర్లకు ఉగ్రవాదులకు తెలియజేసేది ఏంటంటే భారతదేశం అనేది ఐకమత్యంగా ఉండేటువంటి దేశం. ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ జాతులు నివసిస్తున్నాయి. ఎవరు కూడా ఊరికే ఉండరు. అక్కడ నేలరాలినటువంటి ప్రతి ఊపిరి కూడా భారతీయుల్లో ఉద్రేకాన్ని రేకెత్తిస్తుంది. ఆడ తూటాలకు బలైనటువంటి ప్రతి రక్త బొట్టు కూడా మా యొక్క ప్రతీకారాన్ని కోరుతుంది. ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి మళ్ళీ మిమ్మల్ని మా కాలం వరకు తీసుకొచ్చుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఖబర్దార్, ఇటువంటి చర్యలు అవమానమైనటువంటి ఇలాంటి ఇంకోసారి జరిగితే ఎవరు కూడా ఊరుకోరు. మేమందరం కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. భారత్ మాతా కీ జై. కాగా మందమరి కర్రసాము కరాట క్రీడాకారులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరాట మాస్టర్ రంగు శ్రీను మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటన పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విషయము ఏదైతే ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశానికి మన ప్రధానమంత్రి మోడీ గారు తగిన గుణపాఠం చెప్పి భవిష్యత్తులో ఇలాంటి ఏదైతే దాడులను భారతదేశం వైపు చూడాలంటేనే వాళ్ళు గజగజ వణికించేటువంటి స్థితికి తీసుకురావాలని మేమందరం కూడా కోరడం జరుగుతుంది. కావున ఇలాంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా మనం చూసినాం పుల్వామా దాడి. ఆ దాడి జరిగిన తర్వాత ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మోడీ గారి స్టేట్మెంట్ చూసినాం. ఎవ్వరు ఈ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాది ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ సొరంగంలో దాక్కున్నా కానీ ఖచ్చితంగా దొరకబట్టి తగిన గుణపాఠం ప్రపంచ దేశాలు అబ్రపోయే విధంగా వాళ్ళ గుణపాఠం చెప్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఏం చేసినామంటే ఈ మందమరి క్రీడాకారులం అందరం కలిసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాల్గం ఉగ్రవాదుల దాడిని వ్యతిరేకిస్తూ రామకృష్ణపూర్ మిరాజ్ మసీదులో ముస్లిం మైనార్టీ సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మిరాజ్ మసీద్ సదర్ యాకూబ్ అలీ, అక్బర్ అలీ మాట్లాడుతూ భారత్లో అమాయకమైన టూరిస్టులపై కాల్పులు జరిపి ఈ మారణ హోమానికి కారకులైన లష్కర్ తోయిబాద్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో భారత్లో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఉగ్రదాడిలో 27 మంది మరణించడంతో యావత్ భారత్ కలత చెందిందని, పాక్లో తలదాచుకున్న ఉగ్రవాదుల స్థావరాలను మటుమాయం చేసే దాడిలో పాల్గొన్న లక్షలను నటి రోడ్డుపై ఉరితీయాలని వ్యక్తం చేశారు.
టెర్రరిజంను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మజీద్, సాదర్ ఆరిఫ్, డాక్టర్ సలీం ఖాజా, షరీఫ్, ఖాజా ఇస్మాయిల్, ఆజా ఖాన్, సమ్రాన్, కలీం, అంకుష్, రియాజ్, షఫీ, ఖాదర్, పట్టణంలోని మసీద్ సోదరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగినటువంటి దాడిలో, ఉగ్రవాదుల దాడిలో మరీ పట్టుకుని 27 మందిని కాల్చి చంపడం హేయమైన చర్య. దీనికి ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ను బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. వీళ్లను లష్కరే తోయిబా ఉగ్రవాదులను వాళ్లకు స్థావరాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. మనం ఏ మతం కానీ ఏ కులం కానీ ఈ హింసను సహించదు. మా ముస్లింలు అహింస ఉన్నది, హింస చేసే వాళ్ళను మనం సహించేది లేదు. ముఖ్యంగా ఎవరైతే ఉగ్రవాదులు కొంతమంది 27 మందిని చంపారో వాళ్ళను పట్టుకొని అదేవిధంగా పబ్లిక్లో ఉరి తీయాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అజిత్ గారు చెప్పినట్టు వారి యొక్క స్థావరాలు ఆ పాకిస్తాన్లోనే ఉన్నవి. ఇంతకుముందు చేసినట్టు సర్జికల్ దాడి చేసినట్టు ఈ విధంగా మన సిపాయిలు మన సిబ్బంది ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ వాళ్ళను ఎక్కడెక్కడ ఉన్న వారి స్థావరాలను అంతమొందించాలని చెప్పి తెలియజేస్తూ మేము దీన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. పోషించడానికి పాపం స్వర్గం రెండో స్వర్గంగా భావించే పహల్గాంలో దాదాపు 27 మంది చనిపోవడం, ఎంతోమంది క్షతగాత్రులుగా హాస్పిటల్స్లో ఇవాళ వాళ్ళు బాధలో ఉండడం నిజంగా మానవతా జాతికి, ముఖ్యంగా మన భారతదేశ పౌరులు ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండిస్తున్నాడు. ఈ టెర్రరిజాన్ని అంతమొందించాలి. ముఖ్యంగా భారతదేశం మన బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఉంది. మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఈ టెర్రరిజాన్ని మొత్తం అంతమొందిస్తా అని చెప్పడం జరిగింది. ఇదే పహల్గాంలో, అనంతనాగ్లో, శ్రీనగర్లో, లదాఖ్లో, జమ్మూ కాశ్మీర్లో అండ్ రాజౌరిలో నేను 90-91లో 2 సంవత్సరాలు కాశ్మీర్లో పనిచేయడం జరిగింది. అప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఆ ఏరియా మొత్తాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళని చంపేదాకా వదిలిపెట్టేది కాదు. ఏదన్నా 1-2 ఇన్సిడెంట్ జరిగేది, 1-2 చనిపోయేవాళ్ళు. కానీ ఇవాళ పహల్గాంలో 26 మంది చనిపోవడం, అంతకుముందు మనకు పుల్వామాలో 40 మంది సైనికులు చనిపోవడం, సిఆర్పిఎఫ్ జవాన్లు, మన పార్లమెంటు మీద దాడి జరగడం, ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల కారణంగా మన భారతదేశానికి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, ఆర్మీ, నేవీ అందరూ మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గల ప్రతి పౌరుడు దీన్ని ఖండిస్తున్నాడు. దీనికి ఒక జాతి లేదు, మతం లేదు, కులం లేదు, రాజకీయాలకు అతీతంగా దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ఖండిస్తున్నాం. ఈరోజు ఈ మానవతా జాతికి ముప్పు కలుగుతుంది, నా భారతదేశ పౌరులకు సంక్షేమం లేకుండా పోతుంది. కాబట్టి మన బీజేపీ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పిలిచిండ్రు. ఆల్ పార్టీ మీటింగ్లో నేను డిమాండ్ చేస్తున్నా, ఆల్ పార్టీ మీటింగ్తో పాటు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, మన కమాండర్స్ని కూడా పిలిపించి వెంటనే భారతదేశం మీద మన జరిగిన దాడిని ఖండన చేస్తూ వెంటనే పాకిస్తాన్ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్లో తలదాచుకొని ఉన్నారు, వాళ్ళ హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది, వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా అయితే బిన్ లాడెన్ని మనం పాకిస్తాన్లో చొచ్చుకొని వెళ్ళి అమెరికా వాళ్ళు చంపిర్రో ఇటువంటి లష్కరే తోయిబా వాళ్ళని మన భారతదేశ సైనికులు వెంటనే పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరిని చంపేదాకా వదిలిపెట్టకూడదు, వాళ్ళకి శిక్ష పడేదాకా ఎవరు కూడా దీన్ని నిలదీస్తూ ఉండాలి. మనం దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా మతం, మా ఖురాన్లో చెప్తుంది, సూరా నెంబర్ 5 సూరా నెంబర్ 5లో చెప్తున్నాం, ఆయాత్ 32లో ఒక మనిషిని చంపితే మొత్తం మానవ జాతిని చంపినట్టు, ఒక మనిషిని కాపాడితే మొత్తం మానవ జాతిని చంపినట్టు నా ఖురాన్ నన్ను హితబోధ చెప్తుంది, నా మంచి సందేశం ఇస్తుంది. ఇటువంటి శాంతిని బోధించే నా మతంలో ఇటువంటి ఉగ్రవాదులు చేరి మతానికి మమ్మల్ని కీడు చేయించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ ముస్లిం సోదరుడు దీన్ని కూడా ఖండిస్తున్నాడని చెప్పి సందర్భంగా గంటాపదంగా చెప్తున్నా. ఒక భారతీయుడిగా, గతంలో ఒక సైనికుడిగా, నేను మా భారతదేశ పౌరుడిగా భారతదేశం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రతి పౌరుడు ఏకవాక్యంగా మనం తీర్మానం చేసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా వెంటనే బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని ఖండించాలని, మళ్ళీ ఏ పౌరుడు కూడా చనిపోకుండా వెంటనే ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉగ్రవాదాన్ని హంతం చేసే విధంగా ఉండాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. కృష్ణాపూర్లోని ముస్లిం సోదరులంతా ఏకమై పహల్గాంలో జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ అదే రకంగా ఈరోజు సాయంత్రం కూడా క్యాండిల్ ర్యాలీ, కారాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హింస అనేది ఏ రకంగానూ మనకు
సరైంది కాదు. ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన బుద్ధుడు కానీ మహావీరుడు కానీ శాంతి సౌభ్రాతృత్వాలే నేర్పించడం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు కానీ మహమ్మద్ ప్రవక్త కానీ గురు గోవిందుడు కానీ చెప్పింది శాంతి మాత్రమే. కానీ అమాయకుల ప్రజలను ఏదో ఆనందంగా కొన్ని క్షణాలు గడుపుతామని చెప్పేసి మన కాశ్మీర్కు వెళితే, లేదో అవసరమైన నిమిత్తమో ఎక్కడికో వెళితే అలాంటి అమాయకులను, ఎలాంటి ఆయుధం లేని నిరాయుధులను, అమాయకులు నిరాయుధులు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలను దారుణంగా చంపడం అనేది క్షమించరాని నేరం. అది ఎవరు చేసినా కానీ ఎవరైనా కానీ ఖండించాల్సిందే. అమాయకమైన ప్రజలపైన ప్రతాపం చూపే బదులు నీ సమాజోడితో నువ్వు పోరాడు, కానీ అమాయకులను పట్టుకొని కాల్చి చంపేసి నేనేదో వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పుకొని ఇక్కడున్న ప్రజల్లో అలజడి సృష్టించి నువ్వేదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రజలను బలి చేయదు. ఇక్కడ ఈ శతాబ్దాలుగా కలిసిమెలిసి జీవించే సహజీవనం చేసే ఇక్కడ ప్రజలలో అలజడి సృష్టించొద్దని, అదే రకంగా పాకిస్తాన్ తన ప్రతాపాన్ని తన స్థాయిలో చూపించుకోవడం మంచిది తప్ప అమాయకులను చంపించి నలుగురిని పంపించడం ద్వారా ఎక్కడో పాపం కొద్ది సేద తీరుదామని కూర్చున్న వాళ్ళని చంపడం దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. ముస్లింలే కాదు, అసలు మానవతావాదిగా దీన్ని అందరినీ ఖండించాల్సిందే. ఏ నేరం జరిగినా అమాయకుడిపై ఎక్కడ జరిగినా అది నేరమే, దారుణమే. కాబట్టి ముస్లింలుగా కాశ్మీర్లో జరిగిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాగా చెన్నూరులో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముస్లిం సోదరులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ సమగ్రతను, శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ఉగ్రవాదులను పూర్తిగా అంతమొందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ముద్దాయిగా నిలబెట్టాలని తెలిపారు. 22 ఏప్రిల్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో ఎవరైతే అసూలు బాసారో వారికి ముందుగా ముస్లిం చెన్నూరు మైనార్టీ తరఫున మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ తెలుపుతూ వారి మరణాన్ని, వారి యొక్క మరణం కాదు అది వీర మరణం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా సహించాము, కానీ ఇక ముందు ఇలాంటి చర్యలకు సహించబోము. రాబోయే రోజులలో మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ మాల్లో ఇప్పుడు భారతదేశాన్ని అభ్యున్నతిని తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది, ఉగ్రవాద చర్యలకు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి అలాంటి పాకిస్తాన్ కంట్రీకి ఐక్యరాజ్య సమితి తరఫున మేము ఐక్యరాజ్య సమితి కూడా డిమాండ్ చేస్తున్నాం. వారిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఆ కంట్రీ ఉగ్రవాద సంస్థలను బ్యాన్ చేయాలి. हम लोग जो वहाँ पर जो हमले में मारे गए, जो कत्ल हुए, वहाँ पर हिंदू भाई भी उस हमले में टारगेट में आए और कुछ मुसलमान भाई भी आए, तो हम लोग उन तमाम की मजम्मत करते हैं और आइंदा ऐसी हम सरकार से अपील करते हैं, हुकूमत से अपील करते हैं कि वहाँ सख्त कार्रवाई की जाए, उन लोगों को ढूंढा जाए, उनके फांसी पर लटकाया जाए और उनकी ऐसी आइंदा ना होने की जो है गुंजाइश की जाए। और हम तमाम लोग बाशिंदे मिलकर यहाँ चेन्नूर से ये आदाबन गुजारिश करते हैं कि हिंदू और मुसलमान में एक भाईचारा कायम हो. ఇటువంటి కుయుక్తులు పన్ని భారతదేశాన్ని అంతర్గతంగా చీల్చాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి దుర్ఘటనను ఒక పథకం ప్రకారం చేపట్టింది. అయితే ఈ దుర్ఘటనను భారతదేశ యావత్ మంది ప్రజానికం తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు కాకూడదు అంటే భారత ప్రభుత్వం వెంటనే సైనిక చర్య చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము భారత ప్రభుత్వంతో ఉన్నామని కూడా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశాన్ని కనుక చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని వదలబోమని, అటువంటి దుర్ఘటనలను ఖండిస్తామని, మేమంతరం ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మంచిర్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ రోడ్డులో గల శివశక్తి బేరింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో అర్ధరాత్రి ప్రమాదం సంభవించడంతో గోదాంలో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ రోడ్డులో ఉన్న శివశక్తి బేరింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగి గోదాంలో ఉన్న ప్లాస్టిక్ తుక్కు సామాగ్రి కాలి బూడిదైంది. సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, గోదరకడ్ నుంచి 4 ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి కష్టపడి మంటలను ఆర్పివేశారు. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో గోదాం చుట్టూ ఉన్న ఇండ్లలోకి దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇలా అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఈ రకంగా ఇది ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడం వల్ల నా వర్కర్స్ 30 మంది, నేను అందరం రోడ్డు మీద పడ్డాము. గవర్నమెంట్ మాకేమన్నా సహకరించి ఎంఎస్ఎంఈ వాళ్ళని ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మళ్ళీ మేము మార్కెట్లోకి వచ్చి మళ్ళీ మేము వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి నేను కోరేది ఏంటంటే నన్ను కొంచెం ఆదుకొని మా లేబర్ని కానీ మమ్మల్ని కానీ మీరు కొంచెం ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం మాకు అందిస్తే మళ్ళీ మేము మార్కెట్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళీ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఉంటాం. గవర్నమెంట్ మాకు సహకరించి మాకేమన్నా సహాయం చేస్తే సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. నష్టం ఎంత జరిగింది? నష్టము ఆల్మోస్ట్ ఒక 3 CR దాకా ఉంటుందండి. బ్యాంకు నుంచి తీసుకున్న లోనే 2.6 CR ఉంది. నా పర్సనల్ లోన్ ఒక 60 lakhs దాకా ఉన్నది. సుమారుగా మొత్తం 3 కోట్ల దాకా ఉన్నదండి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద టీబీజీకేసీ నాయకులు ధర్నా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెంటం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, కార్మికులు జీఎం ఆఫీసుకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేసీ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొని గనుల ప్రైవేటీకరణ విరమించుకుని సంస్థకు గనులు ఇప్పించాలని కోరుతూ జీఎం శ్రీనివాస్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గనుల వేలాన్ని విరమించుకుని సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓసీపీలో ఉత్పత్తి పనులు ప్రైవేటీకరించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని, రెఫరల్ విధానాన్ని సమీక్షించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మిక గనులపై కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని, కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణకు టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు ముత్యాల రమేష్, సాదుల భాస్కర్, వెంగళ కుమారస్వామి, గొర్ల సంతోష్, ఫిట్ కార్యదర్శులు వెంకటరెడ్డి, రాజ్ నాయక్, దుర్గం రవికుమార్, వికాస్, గడ్డం మల్లయ్య, సుధాకర్ నాయకులు, రామ్టెంకి మల్లయ్య, చాట్ల రమేష్, శ్రీకాంత్, పానుగంటి వినయ్, గడ్డం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం ఈ నెల 9వ తారీఖున కోర్ కమిటీ సమావేశంలో భూపాలపల్లిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 21 తారీఖు నుండి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 21 తారీఖు నాడు అన్ని గనుల మేనేజర్లకు మెమరాండంలు సమర్పించడం జరిగింది. 23వ తారీఖు నాడు మా గౌరవాధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో గోదావరికంలో ఆత్మీయ సమ్మేళనం జరిగిన తర్వాత ఈరోజు సింగరేణిలోని అన్ని జనరల్ మేయర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 2023 డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఆ రోజు ఏఐటీసీ యూనియన్ వారు 49 డిమాండ్లతో ఒక ఎన్నికల పత్రాన్ని ఇచ్చి, అలాగే ఐఎన్టీసీ వాళ్ళు కూడా 47 డిమాండ్లతో ఒక హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని మనం ఇప్పటి నుంచో డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా 2021 డిసెంబర్ 9, 10, 11 తారీఖుల్లో సమ్మె చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ సమ్మెకు సంఘీభావంగా రావడం జరిగింది. అప్పుడు అన్ని యూనియన్లు కూడా దీనికి సంఘీభావం వచ్చినాయి. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఐఎన్టీసీ, ఏఐటీసీ వారు సింగరేణి కూడా వేలంలో పాల్గొనాలని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. కాబట్టి ఎలాంటి వేలం లేకుండా సింగరేణి ప్రాంతంలో ఉన్న బావులన్నీ సింగరేణికే కేటాయించాలని, అలాగే ప్రైవేటీకరణ యొక్క వేగవంతం చేయకూడదని, దాన్ని నిలిపివేయాలని చెప్పి అండర్ గ్రౌండ్ బావులను కూడా ఓపెన్ చేయాలి ఆరోచించిన మాట ప్రకారం, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను కూడా ప్రారంభం చేయాలని చెప్పి కోరుతూ కార్మికులకు పెర్స్ మీద ఉన్న ఈ ఇన్కమ్ ట్యాక్స్ను కూడా రద్దు చేయాలని ఇలాంటి డిమాండ్లతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి ఏరియా అంతటా శ్రీరాంపూర్ జీఎంఎస్ల ముందర ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి ఏదైతే అన్వేషించిన బొగ్గలు ఉన్నాయో అవన్నీ సింగరేణి కంపెనీకి అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా మనకు ఏదో 100 టన్నుల టార్గెట్ సింగరేణి విధించుకుంటున్నదో మరి దాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త గనులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాన్ని
మేనేజ్మెంట్ చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కొత్త గనులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే జాతీయ సంఘాలు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రో వాటిని పాటించకుండా ఒక్కటి కూడా ఇంతవరకు పెరక్స్ మీద కానీ మిగతా 200 గజాల భూమి మీద కానీ ఏది కూడా చేయకుండా 20 లక్షల రుణం వడ్డీ లేని రుణమాఫీ ఇంటి పథకం కింద ఇస్తారని చెప్పి అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయట్లేదు. కాబట్టి దయచేసి అందరూ సింగరేణి కార్మికులంతా ఒక్కటై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దానికి ముందుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇదివరకు ఎట్లయితే గెలిచిన పీరియడ్లో ఉండి కొట్లాడినామో ఇప్పుడు కూడా మేము మీ సమస్యల కొరకు మీ ఇష్యూస్ కొరకు మేము కొట్లాడడానికి ముందున్నాం. మీరందరూ మాతో కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మందమరి ఏరియాలోని కేకే5 గని వెనుకలో ఉన్న స్థలంలో మట్టి కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. అటువైపు కార్మికులు వెళ్ళకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మందమరి పట్టణంలోని కేకే5 గని వెనుకల ఉన్న స్థలంలో మట్టి కుంగడంతో భారీ గుంత ఏర్పడింది. ఇది గమనించిన కార్మికులు సింగరేణి అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. అనంతరం ఆ గుంత చుట్టూ ఎవరు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న గనికి సంబంధించిన రంధ్రం ఏర్పడి ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. కాగా ఆ గుంత సుమారు 10 మీటర్ల లోతులో ఉండడంతో ఆ సమయంలో అటు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కార్మికులు పేర్కొన్నారు. ముఖ్యంగా అటువైపు ఎవరు వెళ్లకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సిసిసి ముక్కిడి పోషమ్మ ఆలయం సమీపంలోని పోలేరమ్మ దేవాలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి సమయంలో ఆలయం గేటు వద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన కర్రలు, సిరామిక్స్ పైపులు, పచ్చని చెట్లు మంటలో కాలిపోయాయి. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఆలయం వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. శుక్రవారం ఉదయం కమిటీ సభ్యులు ఆలయం వద్దకు చేరుకొని అక్కడక్కడ చెలరేగుతున్న మంటలపై నీరు పోస్తూ పూర్తిగా చల్లార్చారు. మున్సిపల్, డప్పుయార్డు, చెత్త మొత్తం తమ ఆలయం చుట్టూ ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చెత్తను తమ ఆలయం వద్ద పోయకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తమ కుల ఆరాధ్య దైవమైన పోలేరమ్మను పూజిస్తున్నామని ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక్కొక్కటిగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. ఆలయం ఇరుపక్కల పోసిన మున్సిపల్ చెత్తను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గూడుపు సింహాచలం, అప్పారావు, బంగారాజు, దళైపాల్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నిర్మించుకొని దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ పోలేరమ్మ గుడి పెట్టుకోవడం జరిగింది. ఈ గుడి పెట్టిన కాడికి వెళ్ళి మేము ఇక్కడ మా రెల్లి కుల సేవా సంఘం తరఫున, మా కమిటీ తరఫున గుడి కట్టుకోవడం, పెద్దలకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయ్యా ఇక్కడ ఒక చెత్త బాగా పోస్తున్నారు, ఈ చెత్తను కొద్దిగా తొలగించండి, ఇక్కడ తీపియండి అంటే కమిషనర్ గారు నీకు 2 రోజులలో తీస్తా, 3 రోజులలో తీస్తా అని ఎన్నోసార్లు మాట ఇవ్వటం జరిగింది. కానీ ఇంత చెత్త కూడా బయటకు తీయలే. ఈ రోజు ఆ చెత్త ఇక్కడ ఉండటం వలన మేము ఎంతో కష్టపడి ఈ చెట్టుని పెంచుకున్నాం. 20 సంవత్సరాల నుంచి ఈ మర్రి చెట్టు కానివ్వండి, ఇక్కడ ఉన్న చెట్లు కానివ్వండి, ఇవన్నీ మేము పెంచుకొని ఈ గుడి దగ్గర మేము సాదుకున్న చెట్లని మొత్తం ఈరోజు కాలిపోవడం జరిగింది. కావున మరి మున్సిపాలిటీ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కనీసం వచ్చి చూసి పోవడే తప్ప కనీసం ఇది చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ చెట్టు కింద చెత్త ఉంది, ఈ గుడి చుట్టూ చెత్త ఉంది, ఈ చెత్తను తీపియాలి అనే ఆలోచన ఏ అధికారికి లేదు సార్. చిన్న అధికారి నుంచి మొదలు పెడితే పెద్ద అధికారి దాకా చెప్పడం జరిగింది. చైర్మన్ గారు చెప్పిన, తర్వాత కమిషనర్ గారు చెప్పిన, కింద ముఖద్దాలు చెప్పిన, సూపర్వైజర్లు చెప్పిన ఆనుడే తప్ప ఎవరో తీపియలేదు. తీపిపోవడం వలన ఈ రోజు మాకు పెద్ద నష్టం జరిగింది సార్. 20 సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్టు కాలిపోయింది. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, అది పోయింది, ఇది పోయింది, ఇన్ని చెట్లన్నీ కాలిపోవడం జరిగింది. కావున ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి మేము నమస్కరించి చెప్పడం ఏంటంటే, అయ్యా ఇప్పుడైనా మేడం గారు మీరు ఇక్కడ ఈ చెత్తని మరి కొద్దిగా ఈ డంప్ యార్డ్ మా గుడి చుట్టూ ఉన్నది, మిగతాది మేమేం మాట్లాడుతున్నాం అయ్యా, మేము ఈ గుడి చుట్టూ ఉన్న చెత్తని మీరు మేడం గారు కూడా వచ్చారు 2-3 సార్లు, అప్పుడు ఎప్పుడో సంవత్సరం కింద చూడడం కూడా జరిగింది. చెత్త అప్పుడు అంతగా లేకుండే, తర్వాత కూడా మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ చెత్త మున్సిపల్ అధికారులు అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మేడం గారు, ఎమ్మెల్యే గారు దయచేసి మా పోలేరమ్మ గుడి చుట్టూ ఉన్న చెత్తని మీ తరపున మీరు దయచేసి మాకు ఈ చెత్తని తొలగించి ఈ చెత్తను దూరంగా పంపించగలరని మీకు మరీ ఎమ్మెల్యే గారికి, మేడం గారికి కోరుకుంటున్నాం. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆల్4సి ఇంటర్ విద్యార్థులను విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు.
మంచిర్యాల ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో మార్కులు సాధించి విజయడంక మోగించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాధారణ విద్యార్థులచే అసాధారణమైన ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో మహాశ్విత మంచిర్యాల జిల్లా స్థాయిలో 992 మార్కులతో టాపర్గా నిలవడం అభినందనీయమన్నారు. బైపీసీలో వైష్ణవి, సుజనా కళ్యాణి 992 మార్కులు, ఎంఈసీలో 988 మార్కులతో రిషిత జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో అమితారాజ్ సాత్విక 468, 466 మార్కులు, బైపీసీలో 437 మార్కులు సాధించారని, ఎంఈసీలో వైష్ణవి 491 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచినట్లు చెప్పారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రత్యేక స్కోర్ కార్డులు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ మరి మరోసారి తన సత్తాను చాటి కరీంనగర్ రిజల్ట్స్ కావచ్చు, మంచిర్యాల రిజల్ట్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మరి మా పిల్లలు నిలిచారు. మరి వాళ్ళు చూస్తూనే ఉంటే ఇంటర్ బోర్డు చరిత్రలోనే కనీవిని ఎరిగిన మార్కులు, బైపీసీలో 997 మార్కులు అవుట్ ఆఫ్ 1000. అది స్టేట్ ఫస్ట్ మార్క్ కరీంనగర్ ఆల్ఫోర్స్ అమ్మాయి అంజనా అనే అమ్మాయికి రావడం జరిగింది. అలాగే మరి ఎంపీసీ విభాగంలో కూడా 996 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ ఋత్విక్ అనే ఒక కరీంనగర్ అబ్బాయికి రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మేము బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఉన్నాం. ఈసారి చూసుకున్నట్లయితే ఎంపీసీ మరియు బైపీసీ రెండిట్లో కూడా మనమే స్టేట్ ఫస్ట్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి అంతేకాకుండా ఎంఈసీ విభాగంలో చూసుకున్నట్లయితే 988 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మన మంచిర్యాల అమ్మాయి రాష్ట్ర స్థాయి 2వ స్థానంలో రావడం జరిగింది. 988 ప్లస్ ఓకే. అలాగే మరి సిఈసీ విభాగంలో కూడా 987 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో సిఈసీలో కూడా ఉన్నాం. అంటే ఆల్ఫోర్స్ ఒక ఎంపీసీ బైపీసీ అని కాదు, ఈవెన్ ఎంఈసీ సిఈసీలో కూడా మనం మంచి ప్రతిభ కనపరుచున్నాం. ఇక్కడ కూడా 491 మార్క్స్తో ఒక ఎంఈసీ మంచిర్యాల అమ్మాయి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే టాపర్గా నిలవడం జరిగింది. సో ఈ ప్రకారంగా అన్ని గ్రూపుల్లో కూడా ఆల్ఫోర్స్ పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనపరుచున్నారు. మరి ఒక వారం రోజుల కింద రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్ ఫలితాల నుంచి కూడా మొట్టమొదటిసారి మన మంచిర్యాల నుంచి 12 మంది చిన్నారులు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్స్కి ఎంపికవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ మరి రాబోయే నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఎఫ్సెట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కావచ్చు, వీటిలో కూడా ఖచ్చితంగా మంచి ప్రతిభ కనపరుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మా మీద నమ్మకంతో మరి మీ యొక్క సపోర్ట్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. హార్డ్ వర్క్ చేస్తూ లక్షిట్పేట సిఎస్ఐ చర్చి ఆవరణంలో యేసుక్రీస్తు పునరుద్ధరణ జాతర ప్రారంభమైంది. 25, 26 తేదీల్లో 2 రోజుల పాటు జాతర జరగనుండగా ఇందుకోసం చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. దీనికోసం చర్చి ఆవరణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ ఈ చర్చి 1920 సంవత్సరంలో దీని నిర్మాణం చేపట్టి 1935 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేశారు. ఈ చర్చి 100 ఎకరాల పచ్చని చెట్ల మధ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పాఠశాలతో పాటు కొంతమంది పిల్లలకు హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుందని, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల ఉదయం వివిధ గ్రామాల క్రైస్తవులు పర్యటించి సాయంత్రం అందరూ స్థానిక ఉత్కూరు చౌరస్తాకు చేరుకొని బాజా భజంత్రులతో ర్యాలీగా యేసుక్రీస్తు నామ జపించుకుంటూ చర్చి వద్దకు చేరుకున్నారు. లక్షట్పేట సిఎస్ఐ చర్చ్ 1932లో ప్రారంభించబడి 36లో దేవాలయ నిర్మాణం చేయబడింది. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ప్రతి సంవత్సరం క్రీస్తు పునరుత్థాన మహోత్సవ జాతర ప్రతి సంవత్సరం దాదాపు 50 గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చేసి తండోపతండాలుగా కొన్ని వేల మంది జనం ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అటు సమయంలో వచ్చినటువంటి బిడ్డలందరికీ అనుకూలంగా ఉండడానికి చర్చి కమిటీ మెంబర్స్ అనేక విధములైనటువంటి ఏర్పాట్లను ఏ ప్రజలకు ఎటువంటి లోటు కలగకుండా వారి యొక్క నీరు కానీ ఆహార విషయాలు కానీ జాతర ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే తారీఖులో ఈ జాతర చేయబడుతున్నది. కనుక జాతర 25 సాయంత్రం 4:30 గంటల నుంచి ఊతుకూరు చౌరస్తా నుంచి చర్చి వరకు ప్రజలందరితో మా యొక్క అధ్యక్ష మండలి బిషప్ గారులతో రెవరెంట్స్తో పెద్ద ప్రొసెషన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని ప్రకటిస్తూ జైజేలు ప్రకటిస్తూ బ్యాండ్ మేళాలతో ఎదుర్కొంటూ ఊరేగింపు ద్వారా పట్టణాన్ని అంతే చుట్టి దేవాలయంతో రావడం పరిపాటి. అదేవిధంగా దేవాలయంలోకి వచ్చి దేవాలయం చుట్టూ మందమరి మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు డిమాండ్ చేశారు.
మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ పార్టీ అధ్యక్షులు డప్పు రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్లు మాట్లాడుతూ మందమరి పట్టణంలో ఇప్పటికీ 170 యాక్ట్ అమల్లో ఉందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని, తద్వారా పట్టణ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మరి ప్రతి వ్యవస్థను కూడా దగ్గర తీసుకోవాలని ఆలోచన చేస్తూ మరి అదేవిధంగా మా కార్యకర్తలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తుంగపిండి రమేష్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, అదేవిధంగా చాంద్ పాషా కదా, అహ్మద్ పాషా గారు, మరి శ్రీనివాస్ గారు, ఇటు కూడా వెంకన్న శ్రీనివాస్, ఇంకో శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మన ముందుకు వచ్చేసి మరి ఏ కార్యక్రమం జరిగింది, ఏమేమి జరిగిందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక వ్యవస్థను తీసుకురావాలని ఒక ఆలోచన ఉన్నాం. మరి ఇక్కడ మందమరిలో ఇక్కడి నుంచి మొదలైంది మా యాత్ర, ఇక్కడి నుంచి మొదలైంది. ఈ నుంచి ఇక్కడి నుంచి మొదలుకుంటే ఎక్కడి దాకా పోయినా ఎట్లా పోయినా కూడా ఈ నిరుద్యోగ సమస్య పోతుంది, మళ్ళీ సింగరేణి పూర్వవైభవం వస్తుంది. అంతేకాకుండా కాశ్మీర్లో ఏదైతే హిందువుల మీద దాడి జరిగిందో దానికి ఆర్బీఐ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాంటి ఉగ్రవాదుల్ని నీచంగా శిక్షించాలని ఆర్బీఐ పార్టీ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. హామీలు ఏవైతే ఇచ్చిండో, మేనిఫెస్టోలు పెట్టిండో అవి తప్పకుండా నెరవేర్చాలని, నెరవేర్చని ఎడల ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, అలాగే మెడలు వంచైనా సరే ఇచ్చిన హామీ. మెదక్ జిల్లా కోల్చార మండలంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా కోల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైతార, కోనాపూర్, మాదాపూర్ గ్రామాలలో రాంపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని అన్నారు. ఈరోజు మన ఐకేపీ నుంచి అదేవిధంగా ఫ్యాక్స్ నుంచి సంబంధించి కొనుగోలు కేంద్రాలను మన కొల్చార మండలంలో కొన్ని గ్రామాల్లో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతులు తన ధాన్యాన్ని బయట ఎక్కడ అమ్ముకొని నష్టపోకుండా ఉండడానికి ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని గత ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒక మద్దతు ధర ఏ గ్రేడ్కు 2,350 రూపాయలు, అదేవిధంగా బోనస్ ఇచ్చినట్టయితే సన్నవడ్లకు 2,820 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రైతులందరూ కూడా కోరుతున్నారు. మరి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానీ టీఎస్ఎస్ స్టాఫ్ని కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతులు నష్టపోయింది సార్. వడగండ్లు పడి కొన్ని ప్లేసెస్లో మరి ఎండలతో ఎండిపోయి కొన్ని, అదేవిధంగా నీళ్లు రాక కరెంటు లేక కొన్ని ఎండిపోయి వైరస్ వచ్చి కొంత ఇబ్బంది జరిగి ఇవన్నీ కూడా రైతులకు నిజంగా కూడా కష్టకాలంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు కొత్తగా ఏంటంటే మళ్ళీ దాన్ని జల్లడబట్టాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి మద్దతు ధరను ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి గతంలో ఏంటంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే ఎవరు నమ్మలేదు. కొంతమంది ఏంటంటే బయట అమ్మేస్తున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సెంటర్కి రావాలని, మరి గతంలో అమ్మినటువంటి వాళ్ళు కూడా మన కొనుగోలు కేంద్రాల్లో కొంతమందికి బోనస్ కూడా రాలేదు. మేము మాట్లాడుతూ ఉంటే కొంత ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది. మొత్తం రైతులందరూ కూడా పాత బకాయిలు రిలీజ్ చేస్తూ బోనస్కి సంబంధించి ఇప్పుడు కూడా ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులను వాళ్ళ ఖాతాలో వేయాల్సిందే. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా ఏంటంటే ఒక కొనుగోలు కేంద్రంలో కొన్న తర్వాత రైస్ మిల్ అలాట్ చేసి రైస్ మిల్కి ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నేను దాదాపు 10 రోజులు అయితే మన మండలంలో స్టార్ట్ చేసి ఒక్కొక్క ఇది వస్తూ ఉంది, అంటే లారీ వస్తూ ఉంది. ఆ విధంగా కాకుండా ఒకటేసారి తీసుకునే విధంగా కొనుగోలు చేసినటువంటి ఇమీడియట్గా అదే రోజు షిఫ్ట్ చేసే విధంగా అక్కడ మళ్ళీ రైస్ మిల్లో అన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే ఆల్రెడీ నష్టంలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పెట్టి అక్కడ పెడితే మళ్ళీ రైతు ఒక్కొక్క క్వింటాల్కి 2 కిలోలు 3 కిలోలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా జరగకుండా
ఇమీడియట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఇంకా గ్రామాల్లో మరి వెళ్తూ ఉన్నప్పుడు తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు, ముఖ్య కాలువలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ కూడా మరి స్వచ్ఛంగా క్లీన్ అండ్ నీట్గా కార్యక్రమం ద్వారా మంచి నీట్గా చేయడం జరిగింది. కానీ కాగా రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. గజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటపూర్, సింగాటం, కొల్లూరు గ్రామాల్లో ఐకేపీ ఏపీఎం దుర్గప్రసాద్ సీసీలు, కుమారస్వామి, నిర్మల పుష్పలత ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. డప్పులు, మంగళ వాయిద్యాలు, బ్యాండ్ బృందాలు అవసరం లేకుండా ఈవెంట్ ఆర్గనైజర్లు డీజేలు ఉపయోగిస్తుండటంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బ్యాండ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమరి ప్రెస్ క్లబ్లో బ్యాండ్ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఈవెంట్ ఆర్గనైజర్లను ఆశ్రయించడంతో వారు నిర్వాహకులను ఆకర్షించడానికి పవర్ఫుల్ డీజేలను వాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని, డీజేల మ్యూజిక్ మోజులో డ్యాన్సులు చేస్తూ యువకులు ఎందరో గుండెపోటుతో మరణించడం కూడా జరుగుతుందని అన్నారు. ఈ డీజేల ఉపయోగంతో బ్యాండ్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఉపాధి లేకపోవడంతో తీసుకువచ్చిన అప్పులను తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బెల్ట్ ఏరియా లోపల ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్య ఏర్పడి పిల్లలను పోషణ చేయలేక డాక్వరా గ్రూప్ మహిళలు లోన్లు తీసుకొని, వారం గ్రూపు లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉండి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది ఈ రోజులల్లో. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, రిపోర్టర్స్ కానీ అందరు కలిసి ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించాలని. ఈ యొక్క శబ్ద కాలుష్యం వలన ప్రజలందరికీ హాని కలగడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క అధికారి, ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ ఎటువంటి పార్టీ అయినా కూడా ప్రజలైనా మాకు అందరు సహకరించాలి. మరియు ఈ యొక్క అధికారులు కూడా ఇటువంటి డీజేలకు పర్మిషన్ ఉన్నదా లేదా అని కొంచెం చూసి మాకు అందరు సహకరించాలి. ఒకవేళ డీజే పర్మిషన్ ఉంటే చట్టపరంగా వాటి మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఆ డీజేలు నడవడానికి ఎప్పటి వరకు పర్మిషన్ ఉందో మాకు చెప్పవాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.